20 years బ్యాక్ జిల్లాకి ఒక్కరు లేదా మ్యాక్సిమం ఇద్దరు యూఎస్కి పోయేటోళ్ళు ఇంజనీరింగ్ చేయడానికో డాక్టర్ చదువుకునేటందుకో. బట్ ఇప్పుడు ఫ్యామిలీకి 10 మంది, గల్లీకి 100 మంది టీనేజర్స్ పోతున్నారు అమెరికాకి. మరి వీళ్ళందరూ ఎట్లా పోతున్నారు? వీళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, సేవింగ్స్ ఉంటే ఖర్చు చేసుకుని పోవడం. రెండోది, ఆస్తులు ఉంటే అమ్ముకుని పోవడం. మూడోది, ఎడ్యుకేషన్ లోన్స్. ఎడ్యుకేషన్ లోన్స్కి వచ్చేసరికి సెక్యూర్డ్ లోన్స్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్ 10 to 20 lakhs ఉంటే, సెక్యూర్డ్ లోన్స్ 30 to 80 lakhs ఉంటున్నాయి. వీళ్ళు ఎంత స్పాన్ పెట్టుకుంటారు? టర్మ్ ఆఫ్ 7 to 10 years పెట్టుకుంటారు. ఈ 7 to 10 yearsలా వాళ్ళు తీసుకున్న ఆ లోన్కి వడ్డీ చక్రవడ్డీలు పడి 50 లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళు 1 కోటి కడుతున్నారు. అదే 1 కోటి తీసుకున్న వాళ్ళు 2 కోట్లు కడుతున్నారు. ఇదంతా ఎవరికి కడుతున్నారు? అమెరికాలో ఉన్న కాలేజెస్కి కడుతున్నారు. అయ్యో, లోన్స్ తీసుకున్న వాళ్ళు డబుల్ కడుతున్నారా అని అనుకుంటున్నారు కదా. ఒక చిన్న క్యాల్కులేషన్ ఉంది ఇక్కడ, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీని అమ్మి పిల్లల్ని పంపిస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు మీ ఏరియాలోనే గజం 10,000 ఉందనుకుందాం. నెక్స్ట్ 3 to 4 yearsలో అది 20,000 అవుతుంది. అవునా? అంటే ఒక ప్రాపర్టీ ఆఫ్ 20 lakhsది మీరు అమ్మి మీ పిల్లల్ని యూఎస్కి పంపుతున్నారంటే అదే నెక్స్ట్ 3 to 4 yearsలా 40 లక్షలు అవుతుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు 7 to 10 yearsలో డబుల్ కడుతున్నారు. కానీ వీళ్ళు ఎవరైతే ప్రాపర్టీ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళు 3-4 yearsలోనే డబుల్ పోగొట్టుకుంటున్నారు. అర్థమైందా? మరి ఇంతమంది ఇంత ఖర్చు చేసుకొని పోతుంది బంగారు భవిష్యత్తు కోసమే కదా. మరి ఎంతమంది భవిష్యత్తు బంగారం అవుతుంది, ఎంతమందికి ఇత్తడైపోతుంది, ఇది మాట్లాడుకోవాలి. మరి అక్కడికి ఎంత కాస్ట్లో వెళ్ళి ఎంత బంగారం చేసుకుంటున్నాం అనేది మాట్లాడుకోవాలి. సరే, ఫస్ట్ పాజిటివ్సే మాట్లాడుకుందాం. అడిగిపోతే ఏమేం పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. బెనిఫిట్ నెంబర్ 1, హై క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే అక్కడ అకాడమిక్స్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంటుంది, చాలా బాగా చదువుకోవచ్చు. ఇది బెనిఫిట్ నెంబర్ 2, డైవర్స్ స్టడీస్ ఉంటుంది. అంటే ఇప్పుడు బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, నేను బైపీసీ తీసుకున్నదే మ్యాథ్స్ అంటే ఇష్టం లేక అని చెప్పేసి. బట్ అల్టిమేట్గా మళ్ళీ అక్కడ ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ చేయాల్సి వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అక్కడ ఏంది అని అంటే కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంకో మంచి బెనిఫిట్. అండ్ థర్డ్ బెనిఫిట్ ఇస్ కల్చర్ ఎక్స్పోజర్. ఎన్నో దేశాల నుంచి అక్కడికి వస్తారు కాబట్టి గ్లోబల్ కల్చర్ ఎక్స్పోజర్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. అంటే బయట జనాలు ఎట్లుంటారు, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ నేర్చుకొని బాగా డెవలప్, అంటే బేసిక్గా లోక జ్ఞానం పెరుగుతుంది. ఇది అసలు పాయింట్. అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీ, బెనిఫిట్ నెంబర్ 4 ఇది. సో రీసెర్చ్ అనేది చాలా పెద్ద విషయం. ఇక్కడ మన దగ్గర R&Dకి వేల మీద లెక్క పెట్టే యూనివర్సిటీస్ ఉంటాయి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదే అక్కడైతే యూనివర్సిటీస్ ఫండింగ్ తీసుకొచ్చి ఒక చిన్న ఐడియా నీ దగ్గర ఉంది అని అంటే వాళ్ళు ఫండ్ చేసి మరి R&D చేయిస్తారు. సో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్గా తీసుకుంటారు టీనేజర్స్. బెనిఫిట్ నెంబర్ 5, కెరియర్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూఎస్లో ఒక మంచి యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పొందినా అంటే పక్కోడి కన్నా నాకు కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి విత్ ఎక్కువ ప్యాకేజ్. దీస్ ఆర్ ది బెనిఫిట్స్.